యేసు ప్రభు, నీలో జీవవాయువును ఊదింది యేసు ప్రభు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన నెరగకపోతే నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నటువంటి యేసు ప్రభు, ఈ ప్రపంచంలో వేరొక మార్గం లేదు దేవుని తెచ్చుకోవడానికి, దేవుని చేరుకోవడానికి. ఆయన మాత్రమే మార్గం, ఆయన మాత్రమే సత్యం. దేవుడు ప్రతి మానవుని ప్రేమిస్తూ ఉన్నాడు. నీవు ఏ దేశానికి చెందినవాడు, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఏ కులానికి చెందినవాడు, ఏ మతానికి చెందినవాడు అని ప్రభు చూడటం లేదు. ప్రతి భూమండలంలో ఉన్నటువంటి, ప్రతి దేశంలో, ప్రతి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మానవుని మీద ఆయన కనుదృష్టి ఉంచి ఉన్నాడు. ఆయన సర్వాంతర్యమైనటువంటి దేవుడు, ప్రతి మానవుణ్ణి తన కన్నులతో చూస్తున్నటువంటి దేవుడు, నీ యొక్క అంతరంగాన్ని చూస్తున్నటువంటి దేవుడు, నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. నిజంగా ఆయన ప్రేమను నువ్వు అంగీకరిస్తే, ఈరోజు యేసు ప్రభు ఫలానా అమెరికా వాళ్ళకు సంబంధించినటువంటి దేవుడు, ఫలానా పాశ్చాత్య దేశాలకు సంబంధించినటువంటి దేవుడు, మా దేశానికి సంబంధించినటువంటి దేవుడు కాదు. మా దేశంలో అనేకమైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి, అనేకమైనటువంటి మేము దేవతలు, దేవుళ్ళు అనే కొనబడేవారు అనేక మంది ఉన్నారు. మాకు యేసు ప్రభు అవసరం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. సర్వ సృష్టిని సృష్టించింది ఆయన, నిన్ను నన్ను సృష్టించింది ఆయన. నిన్ను సృష్టించిన వాని మీద ఆయనకు అధికారం ఉంది. ఎందుకంటే సృష్టించిన వాడు ఆయన, ఆయనకు నీ మీద అధికారం ఉంది. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషులందరి మీదకి సంప్రాప్తమైనటువంటి ఆ మరణమును పొందకుండా నిమిత్తం కలువరి శిలువలో తాను చేయవలసింది చేశాడు. నీ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. నిన్ను ఆ నరకమునకు పోకుండా తప్పించాడు. నరకం అనేది మానవునికి ఏర్పాటు చేయబడింది కాదు, సాతాను అని యొక్క దూతలకు ఏర్పాటు చేయబడింది. ఆ నరకమునకు వెళ్లకుండా ఆయన చేయవలసినటువంటి కార్యం చేశాడు. కలువరి శిలువలో నీ కొరకు ఆయన ప్రేమించాడు. నువ్వు శత్రువు అయి ఉండగా, నువ్వు పాపై ఉండగా ఆయన ఎంతగానో నిన్ను ప్రేమించి బలహీనులైనటువంటి మన కొరకు ఆయన మరణించాడు. నిజంగా నువ్వు యేసుక్రీస్తుని నిజమైనటువంటి రక్షకుడని నువ్వు అంగీకరిస్తే ఆయన నిన్ను రక్షించడానికి సమర్థుడు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వగలిగినటువంటి సమర్థుడు. ఎందుకంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, నిత్యము పరలోకమందు సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు, నిన్ను నన్ను చూస్తూ ఉన్నటువంటి దేవుడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నిజమైనటువంటి దేవుడు యేసు ప్రభు అని నీవు విశ్వసించినట్లయితే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నవాడు. నువ్వు ఎంతటి పాపంలో ఉన్నా, ఎంతటి వ్యభిచారము, ఎంతటి భయంకరమైన పాపంలో ఉన్నా సరే నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు. అలా ప్రేమించేవాడు ఈ ప్రపంచంలో వేరొకరు ఎవరైనా ఉన్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు ఈ లోకంలో ఉన్నటువంటి నరులను, ఈ లోకంలో తను చేసినటువంటి మానవుని ఎంతగానో ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాగా ఆయన పంపినటువంటి అద్వితీయ కుమారుని విశ్వాసముంచు వానికి నిత్య జీవము ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏ సహోదరి సహోదరుడా, నిజంగా నువ్వు యేసుక్రీస్తును తెలుసుకుంటే ఆయన నీకు శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, అంతకంటే ప్రాముఖ్యమైనటువంటి నిత్య జీవాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలను దీవించుగాక.